హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రశాంతత మనిషికి కావలసింది ఖచ్చితంగా ప్రశాంతత అండి. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, జీవించే సంవత్సరాలు కూడా కొంచెం ముందుకైతే వెళ్తూ ఉంటాయి, అంటే ఆయుష్ ఉంటుంది అని చెప్తున్నానండి. కానీ దాదాపుగా మన సమాజంలో 90% ఆఫ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. కాబట్టి అనేక రకాల సమస్యలు ఉంటాయండి. ఉండొచ్చు. ప్రతి కుటుంబానికి ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎవ్వరూ సమస్యలు లేని కుటుంబం అంటూ ఏది ఉండదండి. కానీ చూడటానికి ఎలా ఉంటారంటే బావుంటారు, వీళ్ళు బాగున్నారు గదా అని అనుకుంటాం గానీ, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకుంటాయి. పెద్దలు అంటారు గదా, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా! అలాగే ప్రతి కుటుంబానికి ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకుంటాయన్నమాట. కాపోతే మనం ప్రశాంతంగా జీవించాలి అంటే ఒకే ఒకటండి. ఉన్న దాంట్లోనే తృప్తి పొందుతూ, ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా ప్రశాంతత అయితే వస్తుందండి. అలా కాకుండా గొంతమ్మ కోరికలు కోరుకుంటూ వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నేను చేయాలి, నేను అలా ఉండాలి అనుకుంటే మాత్రం కానీ చేయొచ్చు. కాకపోతే మన దగ్గర ధనం లేనప్పుడు మనం ఏం చేస్తాం? అప్పులు చేస్తాం అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రశాంతత అనేది కొదువైపోతుంది. కాబట్టి నేనైతే చెప్పేది ఒకటే అండి, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు ఉన్న దానిలోనే మనం సర్దుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అనేదైతే నేను చెప్తున్నానండి. అదేవిధంగా ఆ రోజుల్లో అయితే పాతకాలంలో దాదాపుగా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించేవాళ్ళండి. ఇప్పుడు మా నాన్నమ్మ తాతయ్య మేమంతా కలిసి ఉన్నప్పుడు అప్పుడు ప్రశాంతమైన జీవితం. అసలు మా నాన్నమ్మ తాతయ్య కూడా అసలు దిగులు పడేవాళ్ళు కాదు ఏ విషయంలో. ఎందుకంటే ఉన్నదానిలోనే సర్దుకొని ఆ విధంగా మమ్మల్ని పెంచారన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఈ రోజుల్లో లేదండి. నిజంగా కుటుంబాలలో లేదు, బయట వాతావరణంలో కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు బీపీ షుగర్లు కూడా లేవండి. ఎవరికో అసలు నాకు తెలిసి చిన్నప్పుడు ఎవ్వరికి లేవు, నేను చిన్నప్పుడు. కానీ ఈ రోజుల్లో అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయండి. ఈ వ్యాధులన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి కారణం ఏంటి? ఎప్పుడైతే ప్రశాంతత లేకుండా జీవిస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా అనేక రకాల టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేటువంటివి వస్తూ ఉన్నాయండి. కాబట్టి మనకున్న దాంట్లోనే తృప్తి పొందుతూ మనకున్న దాంట్లోనే మనము జీవిస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అందరికీ కూడా అండి ప్రశాంతమైన జీవితం ఉంటుంది అనేది నేను తెలియజేస్తున్నాను. మనందరం కూడా అండి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలి అని దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.